కావేరి కావేరి ఏమైంది, ఏడుస్తున్నా? ఏం లేదు అర్జున్ బాబు, మీ బర్త్డే కదా, ఆ సంతోషంలో చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్య పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. పదండి రండి. నమస్తేస్తు మహామాయే శ్రీపేటే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మా తల్లి, ఇక నుంచి మా జీవితంలో అన్ని మంచి రోజులే రావాలి. సత్య, రాజు, ఒకసారి రండి. ఏంటమ్మగారు? చూడండి, ఈరోజు మదర్స్ డే. అత్తయ్యకి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరంతా ఇంటిని గ్రాండ్ గా డెకరేట్ చేయండి. అత్తయ్య కోసం మంచి మంచి వంటలు చేద్దాం. అలాగే అమ్మా. కావేరి, ఏం చేస్తున్నావు? కాకమ్మా, ఈరోజు మదర్స్ డే. అత్తయ్య నన్ను కోడలుగా కాదు, కూతురులా చూసుకుంది. అందుకే ఈరోజు అర్జున్ బాబు నేను కలిసి అత్తయ్యకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మేము అత్తయ్య కోసం 2 కోట్లు పెట్టి మంచి కారు కొన్నాం. దాన్ని ఈరోజు అత్తయ్యకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. అదేంటి కాకమ్మా అలా ఉన్నా? నేను అత్తయ్య గురించి ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? కావేరి, ఎక్కడ పనులు అక్కడ ఆపే. ఈరోజు ఏమీ వద్దు. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది కాకమ్మా? కావేరి, నా మాట విను. ఇదంతా ఇక్కడితో ఆపేయమ్మా. కాకమ్మ ఆగు. అత్తయ్య కోసం ఏం చేసినా నువ్వు చాలా సంతోషిస్తావు. అలాంటిది ఇప్పుడు ఈ ఫంక్షన్ వద్దంటున్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏంటది? అన్నీ కావేరి, ఈరోజు అన్నీ మనసేం బాలేదు. వదిలేయమ్మా. అత్తయ్యకేమైంది? తనని బాధ పెట్టే సంఘటన ఏం జరిగింది? చెప్పు కాకమ్మ, అడిగేది నిన్నే. అత్తయ్యకేమైంది? అవేమి నన్ను అడగొద్దు. నా మాట విని అవన్నీ ఆపే. నువ్వేం చేసినా అన్నీ ఇంకో బాధపడుతుందమ్మా. నా దగ్గర దాస్తున్నావెందుకు? నా వల్ల కానీ అర్జున్ బాబు వల్ల కానీ ఏమైనా పొరపాటు జరిగిందా? అదేం లేదు కావేర్పుణ్ణు. అన్ని విషయంలో మీరెప్పుడు తప్పు చేయరు.
మరి అత్తయ్య మూడెందుకు పాడైంది? ఆవిడ్ని ఎవరేమన్నారు? అన్ని ఎవరు ఏమనలేదు. ఈ రోజు తన మూడ్ బాలేదు. వదిలే, రేపటికి తనే సర్దుకుంటుంది. అలా ఎలా వదిలేస్తాను? కష్టమైనా సుఖమైనా అత్తయ్య నాతోనే పంచుకుంటారు. ఇప్పుడే వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను.